వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి దట్టేసి ఈ రోజు నేను సపం మాయ అనే సినిమా చూసాను అనమాట. మీరు కూడా ఖచ్చితంగా చూసేయండి. దానికన్నా ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు సినిమా అనమాట. ఏంట్రా ఈ సినిమా అంత గొప్పగా ఉందా అంటే, ఎస్ అఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ అండ్ ప్లెజెంట్, నైస్, గుడ్. ఇంకా ఇంకేవైతే ఉన్నాయో ఫీల్ గుడ్ అని ఏవైతే ఉన్నాయో అన్ని వేసేసుకోండి. బికాస్ ఇట్ వాజ్ సో గుడ్, అంత ప్లెజెంట్ గా. కానీ దేర్ విల్ బి ఎ ల్యాగ్ ఉంటది, బోర్ కొడుతుంది. అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారా, ఇంత ల్యాగ్ పొడిగిస్తున్నారు ఈ సీన్ తర్వాత, ఎందుకు ఇంత స్లోగా ఉంది అనేది ఒకటి ఉంటది అనమాట. మోస్ట్లీ మలయాళం మూవీస్ లో అది ఖచ్చితంగా ఉంటది, ఇట్స్ ఎ కామన్ థింగ్. కానీ ఒకలాంటి ఫీల్ గుడ్ మూవీ అయితే నేను చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈ మూవీ అందరితో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. అండ్ అట్లా అని సర్టెన్ ఆడియన్స్ కి మాత్రమే ఈ మూవీ అని కాదు, అందరితో హ్యాపీగా కూర్చొని చిల్ అవుతూ ఒక దెయ్యంతో మాట్లాడుతున్నప్పుడు ఇంత బాగుంటుందా కామెడీ అన్నది కూడా జనరేట్ చేశారు. అండ్ ఏదో పెద్ద నవ్వులు ఫుల్గా ఉంటాయి అన్న నేను చెప్పను, కానీ స్మాల్ క్యూట్ మూమెంట్స్ అండ్ మంచి దెయ్యం అని, డెల్యూలు అని, ఇప్పుడు సెన్సీ ఉన్న ఆ పదాలు కానీ అవన్నీ చాలా చాలా బాగున్నాయి అనమాట. ఈ కల్చర్ కి బాగా మ్యాచ్ అయింది ఈ మూవీ. సో ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తా, హాట్‌స్టార్ లో చూడండి. అండ్ నేనే లేట్ గా చూసాను, ఇంకా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇట్స్ మై రికమెండేషన్ అండ్ ఇట్స్ మై ఒపీనియన్ అనుకోండి. ఇట్ వాస్ గ్రేట్ మూవీ. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా.